రైట్, మనతో పాటు బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మొన్న రీసెంట్గా ఒక వినూత్న నిరసన కూడా తెలియజేశారు గాంధీ భవన్లో గవర్నందోల్కపోయి. ఇంతవరకు ఎలాంటి చలనం లేదు ప్రభుత్వంలో, ఏం చెప్పాలనుకుంటున్నాం ఈ సభ ద్వారా? ఇది మొద్దు ప్రభుత్వము, నిద్రపోయిన ప్రభుత్వము. ఈ దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా వ్యవహారం చేస్తున్నది. మేము ఇవాళ ఒకటి చెప్తా ఉన్నాము, ఎంత కండకవరము కాంగ్రెస్ పార్టీకి, ఎంత అహంకారము, ఎంతో చరిత్ర ఉన్నది ఈ దేశంలో, ఈ ప్రపంచంలో. యాదవుల చరిత్ర, వారసత్వము, సంస్కృతి, గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ, ఇవాళ శ్రీకృష్ణుడు భగవానుడు పుట్టినటువంటి ఈ కమ్యూనిటీ, ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి ఊర్లో ఉన్నటువంటి కమ్యూనిటీ. అట్లాంటి కమ్యూనిటీని ఇలా మొట్టమొదలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మంత్రివర్గంలో లేకుండా చేసినటువంటి ప్రభుత్వము ఒకే ఒక ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, యాదవ సంఘాల జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీరు ఇమీడియట్గా యాదవులకి మంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పించండి. అదేవిధంగా యాదవ జనదామాస ప్రకారము ఇవాళ మాకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే 10,000 కోట్ల రూపాయలు యాదవ కార్పొరేషన్కు ఏర్పాటు చేసి వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, దానికి 10,000 కోట్ల రూపాయలను కేటాయించాలని చెప్పేసి, అట్లాగే 2వ దశ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి ఇవాళ. అదేవిధంగా మేము యాదవులుగా ఉన్నాము, బీసీలుగా ఉన్నాము, యాదవులుగా ఉన్నాము, బీసీలుగా ఉన్నాము. మాకు ఇలా మీరు కామరేడ్ డిక్లరేషన్లో భాగంగా విద్యా ఉద్యోగ రంగాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి మీరు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా చెప్పినారు. దాన్ని వెంటనే అమలుపరచాలని చెప్పేసి, దాన్ని అమలుపరిచి ఇలా మొత్తం కూడా ఇలా గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి ఇలా మీరు ఏం చెప్పినారు? గత ప్రభుత్వము ఇలా గొర్రెల పంపిణీ చేస్తే దాంట్లో అది ఉంది ఇది ఉందని చెప్పేసి కోడిగుడ్డి మీద ఈకలు తీసిండ్రు. ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాము, మీరు అందరికీ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి అన్నారు. మీరు 2 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పేసిండ్రు. వెంటనే వేయాలని చెప్పేసి 2 లక్షల రూపాయలు వెంటనే అకౌంట్లలో వేయాలని చెప్పేసి ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే మీరు అనుకుంటారు మా వాళ్ళు గొర్రెలను తీసుకొచ్చారు గాంధీ భవన్లకు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఇలా నేను చెప్తా ఉన్నాను, గొర్రెలు గాంధీ భవన్కి కాదు, రేపు సెక్రటరీకి వస్తాయి, రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వస్తాయి, మొత్తము ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్తాయి, జనారెడ్డి కుటుంబం ఇంటికి వెళ్తాయి. ఇలా మా జనదామాస ప్రకారము మా వాటా, మా హక్కుల కోసము మేము కొట్టాడతాము. లేకపోతే జరగబోయే పరిణామాలకి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి మేము దానికి బాధ్యత వహించాలని చెప్పి చెప్తా ఉన్నాం. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కూడా మేము చేయాల్సింది చేసినాము, ఇప్పుడు మొత్తం కేంద్రం మీద ఉంది, కేంద్రం చేతిలో ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇలా మేము ఒకటి చెప్తా ఉన్నాం, కేంద్రం ఎట్లుంటుంది, దేనికి కేంద్రము? ఇలా రిజర్వేషన్లు ఇలా స్థానిక సంస్థలు కానీ విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ ఎవరికి సంబంధించినవి? విద్య కానీ స్థానిక సంస్థలు కానీ ఇవన్నీ కూడా ఇవాళ స్టేట్కి సంబంధించినటువంటి అంశం. ఇలా స్పష్టంగా స్థానిక సంస్థలు అనేటివి రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి, విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. ఇమీడియట్గా మీరు 2 జీవోలు తీసుకొచ్చి 2 జీవోల ద్వారా ఇలా మీరు రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇలా మీరు ఇవ్వడం ఇష్టం లేక ఇలా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఒక మోసపూరితమైన వైఖరి, కుట్రపూరితమైన వైఖరి. రేవంత్ రెడ్డి గారు కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇలా రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు? ఇలా దేశంలో ఇలా రాజ్యాంగం పట్టుకొని ఎవరింతెంతో వాటి ఇవ్వాలి, ఇలా ఎక్స్రే తీయాలి, దేశానికి హల్వా అందరికీ వంచాలి, కొందరికీ వస్తారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, ఎవరికి వస్తూ ఉన్నారు మీరు హల్వా? ఎవరికి వస్తూ ఉన్నారు మీరు మిఠాయిలు? మీరు వంచుకుంటూ అయిపోతుందా? మీ చుట్టాలు పక్కాలు వంచుకుంటూ అయిపోతుందా? బీసీలకు ఇవ్వరా? విద్యా ఉద్యోగ రంగాల్లో మాకు రిజర్వేషన్ ఇవ్వరా? ఇలా స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇవ్వరా? మీరు గతంలో కామన్ డిక్లరేషన్లో భాగంగా మీరు హామీ ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత ఇలా మీరు మోసపూరిత వైఖరితోటి ఇలా మమ్మల్ని మోసం చేస్తా అంటే యాదవులుగా బీసీలుగా మేము ఊరుకోము. ఇలా ఒకటి చెప్తా ఉన్నాను, ఇలా మీ జనాభా ఎంత? రేవంత్ రెడ్డి గారు మీ చుట్టాలు పక్కాలు ఎంత? ఇలా బీసీల జనాభా ఎంత? మీరు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు, మీరేం చెప్తున్నారు? మాకు కేవలం మూడు మంత్రి పదవులా బీసీలకి? ఇలా పద్మశాలి సామాజిక వర్గం కొండ సూర్యకం ఉన్నది, అట్లాగే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు, అట్లాగే వాకాటి శ్రీహరి ముద్రాజు ఉన్నాడు. ఇలా 300 కాపులకి ఇయరా మీరు మంత్రి పదవి? యాదవులకి ఇయరా మంత్రి పదవి? ఎంబీసీలకి ఇవ్వరా మంత్రి పదవి? మీరు 2 రోజులు ఇంకా మీరు డ్రామాలు ఆడతారు, మీరు తిట్టుకున్నట్లు, మీరు ఏడ్చినట్లు, ఆయన కొట్టినట్లు, మీరు ఆయన వివదార్చినట్లు. ఇలా ఇదంతా కూడా డ్రామా. ఇవన్నీ కూడా నడవై ఖచ్చితంగా మాకు యాదవులకు మంత్రివర్గంలో స్థానం కావాలి, గొర్రెల పంపిణీ కార్యక్రమం చేయాలి, మా జనదామాస ప్రకారం మాకు రిజర్వేషన్ కావాలి, బీసీలుగా మాకు స్థానిక సంస్థలో విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ కావాలి. అట్లా కాకుండా నువ్వు డ్రామాలు ఆడితే ఒకటి చెప్తా ఉన్నాము, ఉంటావా గజ దిగుతావా? మాకు మంత్రి పదవుల భాగస్వామ్యం ఇయ్యు,
మా బీసీ మా మున్నూరు కాపులకి మా ఎంబీసీలకి మంత్రివర్గంలో భాగస్వామ్యం మాకు విద్యా ఉద్యోగ రంగాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వు, అట్లా కాకుండా నువ్వు కానీ డ్రామాలు ఆడితే కుదరని చెప్పేసి నువ్వు చెప్తా ఉన్నావు. ఇంతకు అంటే ఇప్పుడు అభ్యర్థులు లేరు అనుకోవచ్చా అన్న? ఎందుకంటే కార్పొరేషన్ చైర్మన్ కూడా నియమించకపోవడం కావచ్చు, ఇదంతా ఎట్లవుతుంటే గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా బీఆర్ఎస్ కంటే 2 సీట్లు ఎక్కువనే ఇస్తాం యాదవ్లకు అని చెప్పి. కుటుంబాల పాలన కుల పాలన కొనసాగుతున్నది. ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజారాజ్యం కాదు, ఇది కుటుంబ రాజ్యము. ఇలా కుటుంబ కుల పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళే చుట్టాలు పక్కాలు చేసుకుంటారు తప్ప బలహీన వర్గాలకి సామాజిక న్యాయము ఈ రాష్ట్రంలో హత్య చేయబడ్డది. అందుకోసమే సామాజిక న్యాయం కోసము ఇవాళ ఒకనాడు తెలంగాణ కోసం మేమంతా కొట్టాడినాం, తెలంగాణ పోరాటంలో మేమంతా ఉన్నాము, మేమంతా భాగస్వామ్యము. మరి ఇవాళ మీరు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. బ్రదర్, ఏం చెప్పాలనుకుంటున్నాం? ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణలో ఒక చోటు దక్కలేదు యాదవులకు అని చెప్పి బాగా నిరసనలు చేస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చలనం చూపెడతలేదు. ఏం చెప్తారు? నిజంగా కూడా చెప్పాలంటే మా గొల్లకుర్మలకి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి కేబినెట్లో మా యాదవులకు అవకాశం కల్పించిన ప్రతిసారి కాబట్టి ఈసారి కూడా ఈ గవర్నమెంట్లో కూడా గొల్లకుర్మలకు నుండి గెలిచిన ఏకైక వ్యక్తి మా బీర్లా ఐలన్న గారికి, ఆలేరు ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఐలన్న గారికి అవకాశం కల్పించి మా గొల్లకుర్మల తరఫున బీర్లాకి అవకాశం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుచున్నాం. ఇప్పటిదాకా మీరు గొర్రెలను తీసుకుపోయి ఒక దీక్ష కూడా చేశారు, అంటే ఒక నిరసన కూడా తెలియజేసారు గాంధీ భవన్కి. ఏం మార్పు వచ్చింది దాని తర్వాత? అంటే ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? ఇప్పటికి కూడా మాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద, రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మా గొల్లకుర్మల నుండి బీర్లా గారికి ప్రభుత్వంలో కేబినెట్ మినిస్టర్గా అవకాశం కల్పిస్తారని మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాము. మా గొల్లకుర్మల విజ్ఞప్తిని తొందరగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము గౌరవించి ఐలన్న గారికి మంత్రి పదవి ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మేము చెప్పాల్సుకుంది ఏంటంటే ఈ 40 లక్షలు ఉన్న మా గొల్లకుర్మల జనాభా నుండి ఐలన్న గారికి అవకాశం కల్పించాలని నేను రేవంత్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని నేను నా చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇంత జనాభా ఉన్నది, ఇంత మా కమ్యూనిటీ ఉన్నది. నిజంగా గొల్లకుర్మలు అంటే ఈ సమాజంలో గొల్లకుర్మలు చాలా గొప్ప వ్యక్తులు. మా కమ్యూనిటీ నుండి ఐలన్న గారికి అవకాశం కల్పిస్తే మేమందరం కూడా సంతోషిస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నావు బ్రదర్? ఈ ధర్నా తరఫున ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఇప్పటి వరకు మీరు గొర్రెలను తీసుకుపోయి ఒక నిరసన తెలియజేసినా కూడా ఎటువంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి. రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లలో ఖచ్చితంగా యాదవుల ఐక్యత ఏందో కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఖచ్చితంగా యాదవులకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? స్థానిక సంస్థలు 100% ఎఫెక్ట్ పడుతుంది. సెక్రటరీ కూడా ఖచ్చితంగా ముట్టడిస్తాం. గాంధీ భవన్లో గొర్రెలు తీసుకుపోవడమే కాదు, సెక్రటరీలో కూడా గొర్రెలు తీసుకుపోతాం, దున్నలను తీసుకుపోయి అక్కడ నాట్యాలు చేపిస్తాం. మా పవర్ ఏందో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూపిస్తాం. అదేవిధంగా 2004లో కానీ 2009లో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం ప్రధాన కారణం మన యాదవ్లే. ములాయం సింగ్ యాదవ్ అయితేంది, అఖిలేష్ యాదవ్ అయితేంది, యాదవ్ల సపోర్ట్ తీసుకొని యూపీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. కాబట్టి ఖచ్చితంగా యాదవ్లను గుర్తించి మంత్రివర్గంలోకి యాదవ్లను తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అదే కామారెడ్డి డిక్లరేషన్లో 42% డిక్లరేషన్లో యాదవులకు 2 లక్షలు గొర్రెలు ఇచ్చని యాదవుల సమాజాన్ని మొత్తం మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అదే గతంలో కేసీఆర్ గారు గొర్రెల పంపిణీ కార్యక్రమం చేశాడు. అదేవిధంగా 100 ఎకరకు 100 కోట్ల రూపాయలు సంబంధించిన స్థలాన్ని 5 ఎకరాలను కేటాయించి 7 కోట్ల రూపాయలతో భవనం ఏర్పాటు చేశాడు. ఖచ్చితంగా ప్రభుత్వంలో మంత్రివర్గంలో తీసుకోకపోతే యాదవ్ సమాజం మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపు తిరిగి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఓడగొడతామని డిమాండ్ చేస్తున్నాం. గొర్రెల పంపిణీ మీద కావచ్చు, అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పనుల మీద కావచ్చు, పెద్ద ఎత్తున దుష్ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే యాదవుల విషయంలో కూడా గొర్రెల పంపిణీ చేయడం ఏంది, ఇంకా కుల వృత్తులని అంటే చదువుకోవద్దు, మీరు గొర్రెలకు పోండి, రాజకీయాలు వద్దని చెప్పి వాళ్ళని అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మీకు పదవులకు కావచ్చు, ఒక కార్పొరేషన్ చైర్మన్లకు కావచ్చు ఇవ్వకుండా ఇట్లా జాప్యం చేస్తూ ఉన్నారు? ఇదంతా
యాదవులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా సామాజిక వర్గం పెద్దది, ఎప్పటికో అప్పటికి ఖచ్చితంగా యాదవ్ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కులాన్ని అణగదొక్కాలనే ఆలోచనతోనే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నాం మరి? ఒకవేళ ఇదే కొనసాగింపుగా పోతే ఇంకా ఎటువంటి స్పందన లేకుండా యాదవులకు ఇంతే అన్యాయం జరుగుతూ ఉంటే ఇంకా ఎట్లా ఉండబోతా ఉన్నది కార్యాచరణ? ఇదే కార్పొరేషన్లో కానీ మా ఉద్యమ నాయకుడు రాజారాం యాదవ్ అయితేంది, చాలామంది ఉద్యమాలు చేసినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు రైఫిల్ పట్టుకొని ఉద్యమ నాయకుల మీదకి పోయిండు. ఈరోజు తెలంగాణ వచ్చినాక బలిదేవత అన్న సోనియా గాంధీని ఈరోజు తెలంగాణ తల్లి అంటుండు. ఇట్లా ప్రతి విషయాన్ని మాట మార్చే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పూట గడుపుతున్నాడు. ఖచ్చితంగా యాదవుల పవర్ ఏందో మేము త్వరలో చూపించబోతాం స్థానిక ఎలక్షన్లలో.